ఇప్పుడు మేము గుడి లోపలికి వెళ్తున్నాము. వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయాలి. అది ఎలా ఏమి అనేది తర్వాత చెప్తాము. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నందలూరు దగ్గరలో ఉన్న శ్రీ సోమనాథ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. Hey, hello guys, welcome back to our channel. This is Sai Jano Official. ఇక్కడైతే నేను పూజకు కావాల్సిన సామాగ్రి పూలు టెంకాయలు అవి తీసుకుంటున్నాను. కోడూరు నుంచి నందలూరుకి వెళ్ళడానికి 45 కిలోమీటర్స్ పడుతుంది గాయస్. ఇప్పుడు మనం పెట్రోల్ పట్టుకోవడానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, యాక్చువల్ గా మేమైతే ప్లాన్ ఏం చేసుకోలేదు, అప్పటికప్పుడు అనుకొని వెళ్ళడం అయితే జరిగిందనమాట. అది కూడా మేము వెళ్ళిన రోజు సాటర్డే కాబట్టి జనాలు కూడా ఎక్కువనే ఉన్నారు. సోమనాథ స్వామి అంటే సాక్షాత్తు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అక్కడ కొలువై ఉన్నారు. మొన్న మేము ప్రతిటూరుకు పోయినప్పుడు ఇక్కడ టిఫిన్ తిన్నాము. ఇక్కడ టిఫిన్ బాగుంటుంది, దోశ అయితే అద్దరిపోయింది. అన్నిటికంటే మెయిన్ సాంబార్ సూపర్ ఎక్సలెంట్. మామూలు సన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది, చిక్కగా. ఏం మసాలాలు వేసినారో తెలియదు కానీ సాంబార్ అయితే పలనింది. అదో ముందు పక్క ఆటో పోతుంది, ఆటోలో తాత కూర్చో ఉన్నాడు. గైస్ చూస్తున్నారు కదా, ఎదురుగా పెద్ద విగ్రహం అయితే కనపడుతుంది. ఇప్పుడు మనం రాజంపేట ఎంటర్ అయ్యాము. రాజంపేటలో ఇది అన్నమాచార్య కాలేజ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే నందలూరుకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్ కూడా మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి గాయస్. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది నందలూరు బ్రిడ్జ్ గాయస్. ఈ బ్రిడ్జ్ దాటి కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో మనకు ఆర్చ్ కనిపిస్తుంది. ఇదే మన స్వామి దగ్గరికి వెళ్లేదానికి ముఖద్వారం గైస్. ఇక్కడ ఆర్చ్ కనపడుతుంది కదా, ఈ ఆర్చ్ నుంచి మనం వెళ్ళాలన్నమాట. స్ట్రైట్ గానే ఉంటుంది దావా మధ్యలో. అక్కడ ఇక్కడ ఏం టర్నింగ్స్ ఉండవు. ఒకవేళ ఎవరైనా తెలీదు అనే వాళ్ళైతే ఇక్కడ ఆటోస్ కూడా ఉంటాయి. ఎవరైనా వెళ్లే వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. మాకంటే రూట్ తెలుసు కాబట్టి మేము స్ట్రైట్ గా 1 వేలో వెళ్ళిపోయాము. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, కొత్తగా వెళ్లే వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ ఎవరైనా అడిగినా లేకపోతే ఆటోలు అందుకుంటాయి. ఆటోకి అయితే మనిషికి 20 రూపాయలు. ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. గుడి బయట ఇలా పార్కింగ్ ప్లేస్ కూడా అందుకుంది. మనం బైక్స్ అందుకు బాగా పార్క్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము గుడి లోపలికి వెళ్తున్నాము. వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయాలి. అది ఎలా ఏమి అనేది తర్వాత చెప్తాము. ఫ్రెండ్స్, లోపలికి వెళ్లే ముందు బయట గుడి బయట వచ్చేసి ఎంత ఆవరణ ఉంది ఏమి అనేది చూపిస్తాం చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూ అది పారి గోడ. ఈ గుడికి వచ్చేసి 3 పక్కల ముఖద్వారం ఉందన్నమాట. అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, అది గజస్తంభము. అక్కడ పక్కన ఉంది కదా కమ్మిలతో, అది కోనేరు. ఇక్కడ చుట్టూ పచ్చగా చెట్లు. అక్కడ మనకు గోడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పారి గోడ. ఇక్కడ పిల్లలు బాగా ఆడుకునేదానికి, దర్శనం అదంతా చేసుకొని వచ్చి ఇంకా ప్రదక్షిణలు చేస్తారు కదా, వాళ్ళు కూర్చొని కొంచెం సేద తీరేదానికి బాగున్నాయి అన్నమాట అరుగులందుకు. ఇక్కడ మనకి చిన్నది ఒక గుడిలాగా కనిపిస్తుంది కదా, మందిరం వేసి, అది ఆంజనేయ స్వామి గుడి. అక్కడ కొంచెం పందిర్లాగా వేస్తున్నారు, అంటే జనాలు కూర్చునేదానికి అందుకు. ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది కదా, భక్తులు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ బయట ఈ గజస్తంభం దగ్గరే టెంకాయలు కొట్టుకుంటున్నారు. లోపలైతే కొట్టిన ఫ్రెండ్స్, ఇప్పుడే 108 ప్రదక్షిణలు చేసుకొని అలానే దేవుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇవాళ సాటర్డే కాబట్టి ఇక్కడ అన్నదానం చేస్తారనమాట. ప్రతి శనివారం, అంటే ఒక శనివారం కాదు, ప్రతి శనివారం చేస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళ నమ్మకం ఏమిటంటే, భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 9 ప్రదక్షిణలు చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకొని స్వామివారి దర్శనం చేసుకోవలను. ఒకవేళ మీ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చెయ్యవలను. ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి చిత్రాన్నం పెట్టారు, తర్వాత వైట్ రైస్ విత్ సాంబార్ బాగుంది. గుళ్ళో అంతా అయిపోగానే బయటకు రావగానే బయటకు వచ్చేసి ఇక్కడ పానీపూరి ఉంది గాయస్. అది చూడగానే సాయి వెళ్ళి మళ్ళీ పానీపూరి తిన్నాడు. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. ఇట్స్ మీ సాయి జాను ఆఫీషియల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to hit bell icon.